99 టీవీ సూపర్ ప్రైమ్ టైమ్ డిబేట్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. రేపు నవంబర్ 29న దీక్షా దివాస్కు 17 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క దీక్షా దివాస్ను చాలా ఘనంగా నిర్వహించేందుకు కూడా మరి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరొక వైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జూబ్లీహిల్స్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రతి అంశాన్ని కూడా మరి చాలా సీరియస్గా తీసుకుంటోంది. ప్రతి అకేషన్ను కూడా చాలా మరి పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తున్నారు. ఇక రేపటి దీక్షా దివాస్ అయితే బీఆర్ఎస్ పార్టీలో కొంత కార్యకర్తలు కావచ్చు, నాయకుల్లో మరి కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంలో ఈరోజు సూపర్ ప్రైమ్ టైంలో మరి చర్చించబోతున్నాం. మనతో పాటు మరి కాంగ్రెస్ నాయకులు రాజ్మోహన్ గారు ఉన్నారు. ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో ఈ దీక్షా దివాస్కు సంబంధించిన అంశంలో మరి ఆయన ఇచ్చిన ఐడియా ప్రకారమే కేసీఆర్ ఆ దీక్షా దివాస్కు పూనుకున్నారని కూడా చెప్తున్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సో జూమ్లో దేవిప్రసాద్ గారు కూడా బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అవుతారు. సో ముందుగా దీంట్లో మరి ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు మాట్లాడిన బయట కావచ్చు. అదే క్రమంలో మరి దీక్షా దివాస్పై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడారు. ఆ రెండు బయట చూసి మనం డిబేట్లోకి వెళ్దాం. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఒక ఏకైక నినాదంతో, లక్ష్యంతో తెలంగాణను చావునోట్లో తలబెట్టి తెలంగాణను సాధించుకురావాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి సంకల్పంతో కేసీఆర్ గారు కరీంనగర్లో ఈ దీక్షను మొదలుపెట్టిండ్రు. ఈ దీక్ష భగ్నం చేయడం కోసం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టినారు. తదనంతరం ఆయన ఏదో బందిపోటు దొంగ అన్నట్లుగా ఆయనను భయపెట్టేందుకు, అదిరించేందుకు, బెదిరించేందుకు, రకరకాల ఒత్తిళ్లకు గురి చేసేందుకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక నిమ్స్ ఆసుపత్రిలో తీసుకొచ్చి ఒక ఫ్లోర్ అంతా ఏ మానవ మాత్రుడు పోకుండా ఆయనను రూమ్లో బందీ చేసి ఆయన దీక్షను భగ్నం చేసేటువంటి ఒక కుట్రలు ఆ రోజు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసింది. ఇన్ని రకాల దుష్ప్రయత్నాలు ఆ రోజు ప్రభుత్వం చేసినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో ఆ ఒక్కడు 11 రోజుల పాటు దీక్షను కొనసాగించాడు. ఆ దీక్ష యొక్క ప్రకంపనాలు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఒక 4 కోట్ల మంది ప్రజలను ఐక్యం చేసింది. విద్యార్థి లోకాన్ని, కార్మిక కర్షక లోకాన్ని, యువజనులను, మొత్తం సబ్బండ వర్గాలందరినీ కూడా ఏకం చేసి రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ గారిని కాపాడుకోవాలా, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చైనా సరే తెలంగాణ కోసం ప్రకటన చేయించాలా అనేటువంటి ఒక నేతృత్వంలో పెద్ద పోరాటాలన్నీ కూడా జరిగినాయి. కేసీఆర్ గారి యొక్క దీక్ష ఫలితంగా ఆ రోజు ఉన్న అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి ఆ రోజు తెలంగాణ అఫీషియల్ గా ఏర్పాటు అవుతుందని చెప్పిన చిదంబరం గారు ద ప్రాసెస్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఇనిషియేటెడ్ అని చెప్పని డిసెంబర్ 9వ తారీఖు నాడు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు ఆ ప్రకటన చేయటం అయింది. కేసీఆర్ గారి యొక్క దీక్షను గౌరవిస్తూ ఆయన ప్రాణాలను కాపాడాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క ప్రకటన చేస్తున్నామని చెప్పినారు చిదంబరం గారు చెప్పడం జరిగింది. ఈ దీక్ష ఆషామాషి దీక్ష కాదు. కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఒక నినాదంతో మొదలైనటువంటి ఈ దీక్ష 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలలో ఆత్మ గౌరవ బీజాలు నాటింది. తెలంగాణ ప్రజలలో స్వాతంత్రం, తెలంగాణకు తప్పనిసరిగా స్వాతంత్రం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించిన ఒక మహత్తరమైనటువంటి ఒక దినం, మహత్తరమైన ఒక దీక్ష. కేసీఆర్ గారిని ఆనాడు ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో ప్రజల యొక్క సెంటిమెంట్ని అడుగడుగున వాడుకున్న రోజుల్లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలుపెట్టి ఆసుపత్రిలో చేరి నిమ్స్లో 3/12/2009లో చేరి 11/12/2009లో డిశ్చార్జ్ అయినారు. ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్షా దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో నేను ముందుకు రావడం జరిగింది. కాదు అదర్వైజ్ ఇది ఎప్పుడు 2009లో ముగిసిన అధ్యాయం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఊరుతున్నట్టు సమయం కేసీఆర్ గారు దీక్ష చేశారు, పులి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే. మొత్తానికి మరి ఇటు దాసోజు శ్రావణ్ ఎమ్మెల్సీగా మాట్లాడిన మాటలు కావచ్చు, దాంట్లో మరి కౌంటర్గా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంటే ఓవరాల్గా దీక్షా దివాస్ విషయంలో
ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షులు అలాంటి కామెంట్ చేయడం కావచ్చు. సో మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకవైపు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామ పంచాయతీలకు సంబంధించిన మొదటి విడతగా నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతోంది. పల్లెల్లో ఒక రకమైన పండగ లాంటి వాతావరణం సందడి కనిపిస్తోంది. ఇదే సమయంలో దీక్షా దివాస్ కూడా రావడం. సో రేపు దీక్షా దివాస్ను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించడం, మరి దీన్నంతా ఎట్లా చూస్తామని చెప్పి కూడా మరి మనం చూసినట్టయితే మనతో పాటు దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ముందుగా బీఆర్ఎస్ నాయకులు. సో దేవిశ్రీ ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు. సో మొత్తానికి దీక్షా దివాస్ను ఈ సమయంలో చాలా ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. సో దీంట్లో మరొకసారి కూడా కేసీఆర్ ఎప్పుడైతే ఆమరణ నిరాహార దీక్ష చేశారో సో ఆ రోజును పురస్కరించుకొని మరి 17 ఏళ్ళు అవుతోంది. ఇప్పుడు ఈ దీక్షా దివాస్ సంబంధించి ప్రత్యేకంగా ఎందుకు చేయాల్సి వస్తుంది, దీంట్లో బీఆర్ఎస్ ఏం ఆశిస్తుంది, ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు నమస్కారం. ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. కేసీఆర్ దీక్ష అనేటువంటిది ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించడానికి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి చర్య. చాలా దీక్షలు జరిగినాయి. ఆ దీక్షలు పొట్టి శ్రీరాములు దీక్ష జరిగింది, ఇంకొకరు అమరణ దీక్షలు ఎన్నో జరిగినాయి. అవేవి కూడా విజయ తీరాలకు చేరలేదు. కానీ కేసీఆర్ చేసినటువంటి దీక్ష విజయ తీరాలకు చేరడం అనేటువంటిది ఇది చరిత్ర. ఇవాళ మేము స్మరించుకోకుంటేనో ఇది చరిత్ర నుంచి చెరిగిపోయేటువంటి అంశం కాదు ఇది. ఎందుకంటే తెలంగాణ ఒక దశాబ్దాల కాలంగా తన హక్కుల కోసం, ఆకాంక్షల కోసం తనలాడింది, కొట్లాడింది. అనేక విధ్వంసాలను చవిచూసి 69 ఉద్యమం ఎట్లా 369 మంది చనిపోయినప్పటికీ కూడా పోలీస్ కాల్పుల్లో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని టిపిఎస్ పేరు మీద పార్లమెంట్ లో 14 స్థానాలు ఆ రోజు ఉంటే 11 స్థానాలను ఇచ్చి ప్రజల ఆకాంక్షల్ని వెలిపించినటువంటి నేపథ్యాన్ని చూసినాం. అయినప్పటికీ కూడా ఒక రాజకీయ పరమైనటువంటి అభిప్రాయాన్ని పెళ్ళుబికేలాగా ఇచ్చినప్పటికీ కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన జరగలేదు. 52లో చాలా బలవంతంగా జరిగింది అనేటువంటి విషయంలో మాకందరికి కూడా తెలుసు. ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులను కూడా చాలా విషయాలు తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ చరిత్రని మనం చరిత్రగా చూడాలి. ఎందుకంటే ఇలా కేసీఆర్ దీక్ష అనేటువంటిది అది ఏ నేపథ్యం నుండి వచ్చింది? కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ పెట్టి, ఒక ఇంటి పార్టీ ఉండాలి. ఆనాటికి తెలంగాణ అంటే ఎన్కౌంటర్లు చేయడం, నాలుకలు కొయ్యడం, తెలంగాణ అంటేనే ఒక 2వ తరగతి పౌరునిగా చూసేటువంటి స్థితి నుండి ఈ మేము తెలంగాణ బిడ్డలమైనటువంటి గర్వంగా తలెత్తుకునేటువంటి ఒక స్థితి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడడం వల్ల తెలంగాణ ప్రజల్లో వచ్చిందనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇవి తెలంగాణ నేల మీద అనేక సామాజిక ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నక్సల్బరీ ఉద్యమం, వెలుగులో జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, అనేక దళిత సామాజిక ఉద్యమాలు కావచ్చు. ఈ ఉద్యమాలన్నీ కూడా తెలంగాణకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసినాయి. కానీ అవి ఏవి కూడా విజయ తీరాలకు చేరుకోలేక తెలంగాణ అంతా తల్లడిల్లిపోయినటువంటి సందర్భాన్ని మనం కూడా చూస్తాం. కాబట్టి ఇలా కేసీఆర్ గారు రేపటి దీక్ష అనేటువంటిది ఇది ఒక చారిత్రక సంఘటనగా, ఒక మలుపు తిప్పినటువంటి ఘటనగా, భారతదేశంలోనే ఒక రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఒక అహింసాయుత భాగంగా, రాజ్యాంగబద్ధంగా, ధర్మబద్ధంగా సాధించుకోవడానికి కేసీఆర్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయంగా మనం అందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో రాజకీయాలు, నేను పిసిసి మహేష్ గౌడ్ గారు మిత్రుడు చాలా దుర్మార్గంగా మాట్లాడినాడు. అంటే కేసీఆర్ దీక్ష లేకుంటే తెలంగాణ లేదు అనేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిది ఇది చాలా అన్యాయం. ఎందుకంటే కేసీఆర్ గారు దీక్ష అనేటువంటిది తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక మలుపు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ప్రజా సంఘాలు, అనేక పౌర సంఘాలు, అనేక కళాకారులు, మేధావులు, అనేక మంది ఒక సుదీర్ఘ ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ గారు 2001 పార్టీకి పెట్టక ముందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ఉద్యమం జరగాలనేటువంటి ఆయన మనసులో మెదిలినప్పుడు దేశవ్యాప్తంగా జరిగినటువంటి అన్ని ఉద్యమాన్ని కూడా వారు చాలా స్పష్టంగా అవగాహన చేసుకున్నారు. ఈ ఉద్యమాల నుండి అనేక గుణపాఠాలను కూడా తీసుకున్నారు. రేపు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎటువంటి ప్రయత్నాలు జరగాలి, 69లో హింస పెచ్చరిల్లడం వల్ల, హింస ప్రయోగించడం వల్ల, ఆ రోజు హింసాత్మకంగా తెలంగాణ ఉద్యమాన్ని చూసి మొత్తంగా కూడా కేంద్రం
బలగాలతో దాన్ని అణిచివేసినటువంటి పరిస్థితి కూడా వారు గమనంలోకి ఉంచుకొని ఈ ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అహింసాయుతంగా దీన్ని తీసుకుపోవాలి, ఇది మన హక్కు అనేటువంటి విషయాన్ని సబ్బండ వర్గాలకు తెలియజెప్పే విధంగా, ఎందుకంటే ఆ రోజు ఫ్రీ జోన్ ముఖ్యంగా దీనికి ఒక కీలక మలుపు ఫ్రీ జోన్ శ్రీనివాస్ గారు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పిస్తే హైదరాబాద్ నగరం కూడా ఫ్రీ జోన్ అనేటువంటి తీర్పిస్తే గతంలో ముల్కీ రూల్ సబబే అనే తీర్పు ఇచ్చినప్పుడు 73లో రాజ్యాంగ సవరణ చేసుకొని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు ముల్కీ రూల్స్ ను విధ్వంసం చేసి మరి లోకల్ క్యాండిడేచర్ ఏదైతే 4 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు అని తీసుకొచ్చిందో ఇక్కడ కూడా మేము ఆ రోజు అదే చెప్పినాం అన్ని రాజకీయ పార్టీలకు కూడా. ఏంటంటే ఇవాళ ఒక తీర్పు వచ్చింది, ఇది రాజ్యాంగ సవరణ జరగాలని చెప్తే ఏ రాజకీయ పార్టీలు కూడా మాట్లాడేది. మహేష్ గౌడ్ గారు కూడా మిత్రుడే, వారికి కూడా తెలిసి ఈ విషయం. నేను ఏమంటున్నా అంటే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఆ రోజు ఎల్పీ నాయకుడిగా ఉండే బీజేపీలో ఉన్నటువంటి నాయకుడు, వారు వెంటనే ఎల్పీ నేతగా తెలంగాణ అగ్నిగుండం అవుతుంది ఒకవేళ హైదరాబాద్ ఫ్రీ జోన్ చేస్తే అని చెప్పి ఆ రోజు చెప్తే కేసీఆర్ గారు అందరం సమావేశమై ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని రాజ్యాంగ సవరణ చేయించుకోవాలని సిద్దిపేటలో మరి ఉద్యోగ గర్జన అనేటువంటి సభ పెట్టి ఆ సభలో స్వామి అగ్నేష్ ఆ రోజు ఆ సభలో ఉన్నాడు. ఆ సభలోనే కేసీఆర్ గారు చెప్పిన అవసరమైతే మా ఉద్యోగులు పెన్ డౌన్ చేస్తారు, గౌన్ డౌన్ చేస్తారు, నేను కూడా అవసరమైతే అమర నిరాహార దీక్షకు పోతా అని ఏ మాట అయితే ఎప్పుడు ఆయన మైండ్ లో చాలా ఉద్యమాలు ఫ్రేమ్ అయి ఉన్నాయి. వాటిని ల్యాండింగ్ చేయడానికి అవసరమైనటువంటి సమయం కోసం ఉన్నాడు. అందులో భాగంగానే ఈ దీక్ష జరిగింది తప్ప ఈ దీక్షను రాజకీయం చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సోనియా గాంధీ అనేటువంటిది ఆ రోజు ఆమె ప్రధానమంత్రి ఉండడం వల్ల తెలంగాణ సాధ్యమైందనేటువంటి విషయం మనకు అందరికి తెలుసు. కానీ దీక్షను ఇదేదో ఒక రాజకీయ పరంగా చూసి కేసీఆర్ తెలంగాణకు సంబంధం లేదన్నట్టు మాట్లాడడం అనేటువంటిది ఇటువంటి సందర్భంలో సరైనది కాదు. రాజకీయ విమర్శలు ఉంటే, రాజకీయ విధానాలు ఉంటే ఒక రాజకీయ పార్టీని విమర్శించుకోవచ్చు. కానీ దీక్షా దివస్ అనేటువంటిది ఇది ఒక చారిత్రక ఘట్టం, తెలంగాణ ఉద్యమానికి మలుపు తిప్పినటువంటి ఒక సన్నివేశం. దీని ద్వారా డిసెంబర్ 9 కానీ జూన్ 2 ప్రకటన కానీ దానికి ఇది ప్రాతిపాదిక అనేటువంటి విషయాన్ని గమనంలోకి ఉంచుకోవాలని నేను మిత్రులకందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు. రాజ్మోహన్ గారు, మీరు అప్పుడు ప్రత్యక్ష సాక్షి. అవును. సో కరీంనగర్లో చేయాలనుకున్న దీక్ష మరి డైవర్ట్ అయిపోయింది. అప్పుడు ఏం జరిగింది సిద్దిపేట ఈ సందర్భంలో? ఎంతైనా చరిత్రకారుడు కేసీఆర్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ తెలంగాణ సాధించారు, దాంట్లో సోనియా గాంధీ గారు సహకరించారు. బీజేపీకి సంబంధించి చిన్నమ్మగా తెలంగాణ చిన్నమ్మ పిలుచుకునే సుష్మా స్వరాజ్ గారు కూడా మద్దతు తెలిపారు. విద్యార్థుల బలిదానాలు కరెక్ట్ కాదు, ఇది ఖచ్చితంగా ముగింపాలని అన్నీ కూడా సహకరించినాయి. సో 14 ఏళ్ల పోరాటం, ఆ పోరాటం అంతా మీరు ఉన్నారు. సో తెలంగాణ భవన్ ఇన్ఛార్జిగా ఉన్నారు. నిజంగా కేసీఆర్ అనే వ్యక్తి చేసింది చాలా సాహసంగా చెప్పుకోవచ్చా? అయితే ఈ అంశం చాలా పెద్ద అంశం శ్రీనివాస్ గారు. దీని మీద డిబేట్ పెడితే నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆ నిరాహార దీక్ష చేయాలని సలహా ఇచ్చింది నేనే. విజయశాంతి గారి ఇంట్లో పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు చర్చలో తేలిన అంశం నిరాహార దీక్షకు పోవడం అనేది అల్టిమేట్. దాని వెనుకేం జరిగింది అనేది దాసోత్సవం ఇందాక మాట్లాడింది కదా, ఆయన అప్పుడు పార్టీలో లేడు, ఆయనకేం తెలియదు. దేవిప్రసాద్ అన్న మేము మంచి మిత్రులం. ఉద్యోగ సంఘాలలో వారి పాత్ర అప్పుడు వీరి ప్లేస్ లో మన గౌడ్ సాబ్ ఉండే, శ్రీనివాస్ గౌడ్ కాదు, స్వామి గౌడ్ గారు ఉండే. సిద్దిపేటకు ఎందుకు మారింది, అగ్నివేష్ గారి సమావేశం ఎందుకైంది అంటే అగ్నివేష్ గారిని, జయశంకర్ గారిని, ఆర్ విద్యాసాగర్ రావు గారిని నా కారులోనే సిద్దిపేట మీటింగ్ తీసుకురావడం జరిగింది. నేనే తీసుకుపోయాను. అది కేసీఆర్ నాకు బాధ్యత తప్పు చెప్పిండు. అది తీసుకుపోయినప్పటికీ అప్పుడు ఉద్యోగ సంఘాలు చిన్న భిన్నమైనాయి. వీళ్ళు టీఎన్జిఓస్ గా, వీళ్ళు ఎంప్లాయీస్ అసోసియేషన్ విఠల ఆధ్వర్యంలో, ఆ లెక్చరర్స్ అసోసియేషన్ కత్తి వెంకటస్వామి, వాళ్ళంతా కేసీఆర్ మీద అలిగి తిట్ల పోరాటంలో భాగంగా వాళ్ళు వేరైపోయినారు. వాళ్ళు కేసీఆర్ ని పట్టించుకోకుండా ఉండే సందర్భంలో ఇప్పుడు ఈ 610 జియో వచ్చింది. ఆ జియోకి అఖిల పక్షానికి మీటింగ్ కి రోషయ్య గారు పిలిస్తే
ఈ అంతర్లీనంగా నేనే ఉన్నా కాబట్టి బయట వాళ్ళకి తెలియదు ఈ విషయాలు. ఓకే. నేనే ఉన్నా కాబట్టి రోషే అఖిలపక్ష మీటింగ్ నన్ను తీసుకుపోయాడు. ఓకే. ఇది సెక్రటరియట్ కు 8 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు సెక్రటరియట్ లో పాదం మోపుతున్నాడు. అప్పుడు నన్ను వెంట తీసుకుపోయాడు. అది అడ్వకేట్ జె రామచంద్రరావు కూడా మా వెంట వచ్చిండు అక్కడ సెక్రటరియట్ దగ్గర ఉండి ఫస్ట్ తీసుకుపోయింది. అక్కడ వరకు నన్ను అక్కడ యాడ్ అయ్యిండు ఆయన. ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుందంటే ఈ ఉద్యోగ సంఘాలని మనం ఏకం చేయకపోతే 610 జీవో మీద మనం ఫైట్ చేయడానికి వీలు లేదు. 610 జీవో అప్పుడు హరీష్ చూస్తున్నాడు, మిగతా వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి లేదు. కొంతమంది మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ డాక్టర్స్ వాళ్ళంతా 610 జీవో అని డాక్టర్ విజయరామారావు అడిగితే ఆయన పూర్తిగా సమాధానం చెప్పకుండా హరీష్ కాప చెప్పేది. ఆ 610 జీవో విషయానికి వస్తే హరీష్ రావే దాన్ని పర్యవేక్షిస్తున్నాడు కేసీఆర్ ఇచ్చిన బాధ్యత ప్రకారం. ఎంప్లాయీస్ అసోసియేషన్ మనం కలవాలి సార్ అని చెప్పి నేను కేసీఆర్ గారిని సూచించేసరికి ఎట్లా అంటే మళ్ళీ నేను విఠల్ని తర్వాత కత్తి వెంకటస్వామిని ఒక దగ్గర కలిపి ఎక్కడ కలిపినాం మలక్పేటలో ఈ ఎంప్లాయీస్ క్వార్టర్స్ లో కత్తి వెంకటస్వామి ఇంటికి కేసీఆర్ తీసుకుపోవడం జరిగింది. అక్కడ వీళ్ళు సమావేశమై వీరు దేవిప్రసాద్ గారు లేనట్టుంది అప్పుడు వాళ్ళిద్దరి ఆధ్వర్యం మీరు రావాలి చేయాలని చెప్పేస్తే అప్పుడు టైం లేకుండా మనకు వెంటనే ఒక బహిరంగ సభ చూపెట్టాలి మనం అనేది ఒక ఆలోచన ఎవరు కేసీఆర్ కి. కేసీఆర్ రెడీ ఎందుకు బహిరంగ సభ అక్కడిక్కడ ఆర్గనైజ్ చేయాలంటే జనము ఖర్చు పెద్దగా అవుతుంది. సిద్దిపేట అనేది ఒక ఆర్గనైజ్డ్ ప్లేస్ అయిపోయింది అప్పటికి. సిద్దిపేట టౌన్ హరీష్ రావు ఆధ్వర్యంలో సిద్దిపేట పబ్లిక్ తొందరగా మొబిలైజ్ అవుతారు, జన ప్రదర్శన బాగా ఉంటదని చెప్పేసి కేసీఆర్ గారు ఆ సభా స్థలిని ఇక్కడికి మార్చడం జరిగింది. 610 జీవో అగ్నివేశం తీసుకుపోయి అప్పుడు అగ్నివేష్ గారు చాలా బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసం చేసిండు. అప్పుడు ఎంప్లాయీస్ అందరు కూడా మళ్ళీ ఎస్ వీఆర్ ఫర్ తెలంగాణ అనేది స్లోగన్ సిద్దిపేట నుంచి స్టార్ట్ అయింది. ఎంప్లాయీస్ నందని కేసీఆర్ 10 మెట్లు దిగి కత్తి వెంకటస్వామి ఇంటికి వచ్చిండు, 10 మెట్లు దిగి విఠల్తో మాట్లాడిండు. వీళ్ళందరితోటి సమీకృతం అయిన తర్వాత మలక్పేటకు నేను తీసుకుపోయినా, నేనే కారులో బాలయ్య డ్రైవర్, నేను కేసీఆర్ గారు గన్మెన్లు పోయి అక్కడ కూర్చున్న తర్వాత ఒక కొలిక్ వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలని వెంటనే ఉండాలి, ఇక మన లోపల ఉన్న భేదాభిప్రాయాలు ఏమైనా ఉంటే ఇప్పటికి ఆపేయాలని చెప్పేసి కేసీఆర్ గారు అన్న తర్వాత ఇక నెక్స్ట్ ఏం చేయాలనే విషయానికి వచ్చేసరికి 2009 ఎన్నికలు అయినాయి. మనం 10 మంది కూడా గెలవలేదు. నన్ను తీసుకుపోయి చెప్పినవి సరే ఇప్పుడు అవి కేసీఆర్ కు నాకే తెలుసు అవన్నీ. ఒక విజయశాంతి ఉన్నది, విజయశాంతి ఇంట్లో జరిగింది కాబట్టి ఆమె కూడా కొంత పార్ట్ విన్నది. తర్వాత ఆఫ్టర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక దీక్ష కోసం ఒక నిర్ణయానికి వచ్చినాక రామ్మోహన్ రావు అనే వ్యక్తి వచ్చిండు. అప్పుడు సుదర్శన్ రావు బతికుండే ఆయన కార్లో తీసుకొని పోయి అక్కడ మమ్మల్ని దించి వచ్చిండు. ఇక కార్లు కూడా బయట ఉండొద్దంటే కేసీఆర్ నేనే ఉన్నాం విజయశాంతి ఇంట్లో. విజయశాంతి కూడా కూలంకషంగా తెలుసు ఆ విషయం. తర్వాత దాని ప్రొడక్ట్ ఏంది అనేది అల్టిమేట్ గా నిరాహార దీక్ష చేయాలి. నిరాహార దీక్ష కరీంనగర్ లో చేద్దామని ఆలోచన ఉండి, కరీంనగర్ లో అంటే పబ్లిక్ ఇదైతుంది, మనం బ్రతిలాడాల్సి వస్తుంది. సిద్దిపేటలో అంటే మనం చెప్పినట్టు వింటారు. తర్వాత ఇక మేము దానికి దీన్ని మనం ఒక పెద్ద లాంగ్ పీరియడ్ తీసుకొని డిస్కస్ చేద్దాం. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. అది ఇది నా విషయం ఎట్లయిపోయిందంటే భారతంలో ఈ సహదేవునికి అన్ని తెలుస్తాయి. వాడు మొత్తం ఇప్పి చెప్తే వాడిని తలకాయ వాళ్ళు చచ్చిపోతాం అనేది ఓ శాపం పెడతాడు శ్రీకృష్ణుడు. అట్లనే నేను నోరు మూసుకొని ఉండడానికి 1,15,00,000 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలతో ఆగినాం. రేపు మీరు కనుక ఒక డిబేట్ పెడితే ఒక 1 hour 2 hours 3 hours డిబేట్ పెడితే దానిలో ఫుల్ గా కూలంకషంగా ఇప్పుడు కేసీఆర్ గారు బతికే ఉన్నారు కాబట్టి వారికి నన్ను వారు చూస్తే ఏది కరెక్ట్ ఏది తప్పని వారే జడ్జి చేస్తారు. ఎవరో మధ్యవర్తులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రాజమోహన్ చెప్పింది కరెక్టా కాదని వారిని ఒక ఫోన్ చేస్తే వారే చెప్పేస్తారు. ఇది కేసీఆర్ గారే చెప్తే ఓకే. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యవర్తుల ప్రమేయం ఏం లేదు. అసోసియేషన్ అప్పుడు లేడు, పార్టీలు లేడు. ఆ ప్రకటన నవంబర్ 29 దీక్షా దివాస్, ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. దీక్షా దివాస్ ప్రకటన చిదంబరం ప్రకటన సిద్దిపేటలో చేయాలనుకున్నారు. అది 9 ప్రకటన సిద్దిపేట తీగలగుట్టపల్లి నుంచి స్టార్ట్ అయింది. అదే తీగలగుట్ట తర్వాత ఈ సజ్జనార్ను దానికి అపాయింట్ చేసారు. ఇది కేసీఆర్ బాధ్యత తీసుకోవడం. హరీష్ రావు భయపడతాడు సజ్జనార్ డేంజర్ అని. ఇప్పుడు వాళ్ళకి ఆఫీసరు వాళ్ళు కూడా అప్పుడు సజ్జనార్ డేంజర్, సజ్జనార్ను మనకు అటాచ్ చేసిండు ఇది అని చెప్పి హరీష్ రావు ఫస్ట్ భయపడ్డది. హరీష్ రావు కేసీఆర్ ధైర్యంగా ఉన్నాడు కొంచెం. కేసీఆర్ తో పాటు కేసీఆర్ ఎవరిని రమ్మన్లే,
కొంతమంది కారు ఎక్కిపోయారు. ఆ కారు ఎక్కిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ కేసీఆర్ తోటి ఉంటే మేము Okay. తీసుకుపోయి ఖమ్మం జైల్లో పెట్టారు. జైలు కాడ సంతోష్, హరీష్ లేడు, సంతోష్ ప్లస్ డ్రైవర్ బాలయ్య, ఒక పాత ఇన్నోవా కారు, ఆ చందన పిల్లగాడు ఆ జైలు ముందు ఒక కాలువ పోతుంది, ఆ కాలువ పక్కకు అందులోనే తినడం, అందులోనే పడుకోవడం, అందులోనే కూర్చోవడం. అప్పుడు ఖమ్మంలో షెల్టర్ లేని పరిస్థితికి టీఆర్ఎస్ కి కాస్త నేను పోయినా వెంటనే నేను వేరే నా ట్రాన్స్పోర్ట్ నేను చూసుకుని అక్కడ పోయినా. నేను ఒక పిల్లవాడు మహేందర్ రెడ్డి అని ఉండే, చనిపోయిండు. తర్వాత రామ్మూర్తి అని పాటలు పాడుతాడు అబ్బాయి. ఆ అబ్బాయి తెల్లారి వచ్చిండు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ 0, టీఆర్ఎస్ పార్టీ లేదు ఖమ్మంలో. మనకు మద్దతు తెలిపేటోళ్ళు లేరు. పాపం న్యూ డెమోక్రసీ వాళ్ళు, ఆ గోవర్ధన్ వాళ్ళు 2-3 డప్పులు పట్టుకొని వచ్చి జైలు ముందు డప్పులు కొట్టిన తప్పితే టీఆర్ఎస్ పార్టీ 0. ఓకే. అక్కడ విజయరామ్, నేను ఇక ముళ్ళకత్తి పెట్టుకొని జైల్లోకి విజయరామారావు వాళ్ళకు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నాయి నరసింహరెడ్డి వీళ్ళంతా ఉంటుంది. జైలు నుంచి హాస్పిటల్కి షిఫ్ట్. హాస్పిటల్లో కేసీఆర్ గారు ఆకలికి తట్టుకోలేకపోయాడు. ఆకలి అవుతున్నది ఆయనకు బాగా, అయినా ఓర్చుకున్నాడు. చాలా వరకు బయట వాళ్ళని చూస్తే కోపం వస్తున్నాడు. ఇక నేను కొంచెం ఇంటిమేట్ గా ఉన్నా కాబట్టి నా విషయానికి వస్తే ఏం కోపం రాలే. నేను బయటికి వెళ్ళి రావడం, నన్ను చూడడం, పోవడం ఇట్లా జరిగింది. ఈ తర్వాత అంతా ఇది డీటెయిల్ స్టడీ అంటే నేను ఐ విల్ డిస్కస్ లేటర్. శ్రీనివాస్ గారు ఇప్పుడు నేనేమంటున్నా, రాజ్మోహన్ గారు టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు, అందులో ఏమీ లేదు. కానీ ఉద్యోగ సంఘాలలో ఈ విషయం నిర్ణయం తీసుకునే ముందు విభేదాలు లేవండి. వారికి రాజ్మోహన్ గారికి తెలవాలి, ఎందుకంటే వారు అవుట్ సైడరు. ఉద్యోగ సంఘాలు వెంకటస్వామి గాని, విఠల్ గాని, మేము గాని అందరం కూడా ఒక జేఏసీ ఏర్పడి అప్పటికే 3 జోన్ కు సంబంధించినటువంటి తీర్పు రాగానే 12 మేము చలో అసెంబ్లీ కార్యక్రమం అప్పటికే అందరం, అంటే అప్పటి వరకు ఎవరికి మధ్య విభేదాలు నేను ఇండివిజువల్ గా ఫైట్ చేస్తున్నారు. దే ఆర్ ఫైటింగ్ ఇండివిజువల్ గా ఫైట్ చేస్తున్నారు. సపోర్ట్ లేరు. ఉండండి అంటే మీకు తెలిసిన విషయాలు వేరు, ఇంటర్నల్ విషయాలు వేరు. 2008లో నేను ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత అన్ని సంఘాలను కూడా ఒక రకమైనటువంటి మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేయాలని 610 జీవోకు వ్యతిరేకంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద కార్ ర్యాలీ ఏర్పాటు చేశారు. 300 కార్లతో, రాజ్మోహన్ గారు కూడా తెలుసు. హైదరాబాద్ నుంచి ప్రారంభమై 15 రోజుల పాటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తిరిగి 610 జీవో అమలు చేయాలనే దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి పెద్ద ఉద్యమం చేశారు. అంటే దీనికంటే ముందే ఒక ప్రాతిపాదిక ఉద్యోగ సంఘాల మధ్య ఐక్యత వచ్చేసింది. వెంకటస్వామిని ఆ రోజు వారు కొద్దిగా కాలేదో అయినప్పుడు పలకరించడానికి కేసీఆర్ గారు రాజ్మోహన్ గారితో వచ్చాడు. నేను ముందటి క్వార్టర్లే ఉంటా, ఆ రోజు నేను జిల్లాల పర్యటనలో ఉన్నాడు కాబట్టి లేదు. నేను ఏమంటున్నా అంటే, ఇది పెన్ డౌన్ అనేటువంటిది ఏదైతే సమ్మె ప్రారంభమైందో, కేసీఆర్ గారు ఖమ్మంలో అయిపోయినాక ఆ ఖమ్మంకు సంబంధించి నిమ్స్కు తీసుకొచ్చేటువంటి క్రమంలో అక్కడ బాగా గొడవ జరిగింది. వారికి కూడా రామన్ తెలుసు. గ్రేౌండ్ పోలీసులు విపరీతమైన ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు నాయన నరసింహారెడ్డి గారిని, మిగతా వాళ్ళందరినీ. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి వారిని 3వ తారీఖు నాడు ఇక్కడికి షిఫ్ట్ చేయాలని పెద్ద ఎత్తున చేస్తే దాంట్లో ఇక్కడికి షిఫ్ట్ అయ్యి నిమ్స్ ఒక యుద్ధ రంగంగా మారింది. ఇది మనం అందరం కూడా ఒప్పుకొని తీరాలి. మొత్తం అసలు ఆ 9-11 రోజుల పాటు, అంటే ఇక్కడ నుంచి 3 నుంచి ఇక్కడ 8 రోజులు అక్కడ నిజంగానే ఖమ్మంలో వారు చెప్పినట్టు అప్పటికి టిఆర్ఎస్ పార్టీకి బలమైనటువంటి క్యాడర్ లేదు. అయినప్పటికీ కూడా న్యూ డెమోక్రసీ కానీ, పీడిఎస్యు కానీ, టిఎన్జిఓ నాయకులు మా రంగరాజు అక్కడ టిఎన్జిఓ అధ్యక్షుడు మొత్తంగా కూడా ఆయన పర్యవేక్షణలో, తర్వాత పోటు రంగారావు సిపిఐఎంఎల్ కు సంబంధించినటువంటి నాయకులు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు కేసీఆర్ దీక్షకు మద్దతు ఇవ్వడం. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఖమ్మం పోతే ఈ తెలంగాణ ప్రభావం ఉండదు కాబట్టి ఖమ్మంలో ఏం లేదు, ఈజీగా కేసీఆర్ ను హ్యాండిల్ చేయొచ్చు అనేటువంటి భ్రమల్లో ఆ రోజు పోలీసులు ఉన్నారు. కానీ దాన్ని అక్కడ ఉండేటువంటి ప్రజానీకం కానీ, లేకుంటే హక్కుల సంఘాలు కానీ, లేకుంటే ప్రజా సంఘాలు కానీ పెద్ద ఎత్తున రిటాలియేషన్ చేయడం వల్ల అక్కడ కూడా ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి నిమ్స్కి వచ్చిన తర్వాత నిమ్స్ లో ఒక చాలా, అది జయశంకర్ గారు, విద్యాసాగర్ రావు గారు, హరీష్ రావు గారు, అనేక మంది చాలా సమాలోచనలు జరిగిన తర్వాత ఆ December 9 చిదంబరం ప్రకటన
రావడానికి అవసరమైనటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఈ కాలంలో తెలంగాణ బంద్ లాంటి ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేయడం, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ అన్ని యూనివర్సిటీలలో విద్యార్థులు విస్ఫోటనం లాగా ఎగిరిపడడం, ఉద్యోగులు మొట్టమొదటిసారి పెన్ డౌన్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం. మేము ఆ రోజు రోషయ్య గారికి, మీరు రాజ్యాంగ సవరణ చేసిండ్రు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రమే, ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం మా ముల్కీ రూల్స్ తీసేసి మీరు చేసిండ్రు, మరి ఈ రోజు కూడా రాజ్యాంగ సవరణ చేయాలి కదా అంటే, రాజ్యాంగ సవరణ చేయడానికి ఒప్పుకోవడం కష్టం అని చెప్పి రోషయ్య గారు ఆ రోజు తృణీకరిస్తే, మేము ఖమ్మంలో అరెస్ట్ అయిన, అలుగునూరులో అరెస్ట్ అయి ఖమ్మం తరలించిన రోజే పెన్ డౌన్ స్టార్ట్ చేసినాం. అంటే చరిత్రలో 69 తర్వాత 69లో 39 రోజుల సమ్మె జరిగింది ఉద్యోగులది. ఆ తర్వాత పెన్ డౌన్ అనేటువంటిది 4 లక్షల మంది ఉద్యోగులు అందరూ కూడా పెన్నులు విసిరేసి డిసెంబర్ 9 చిదంబరం వచ్చే వరకు కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి సమ్మె తెలంగాణ నేల మీద జరిగింది. నేను ఏమంటున్నానంటే, కేసీఆర్ గారి దీక్ష, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఒక సుదీర్ఘ కాలం తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు జరిగినా, అనేక పోరాటాలు జరిగినా, ఆ పోరాటాల వల్ల సరైనటువంటి ఫలితాలు రానటువంటి నేపథ్యంలో ఇక ఇప్పుడు తప్ప తెలంగాణ ఎప్పుడు సాధించుకోలేము, ప్రజల్లో విద్యార్థుల్లో అనేక సెక్షన్లో కూడా విపరీతమైనటువంటి ఒక పోరాట తత్వం మొదలవుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని సరైనటువంటి రీతిలో ముందుకు తీసుకుపోవాలి అంటే, అప్పుడు కేసీఆర్ గారి మీద ఉద్యోగుల పెండవును, అట్లాగే విద్యార్థుల ధర్నాలు, అనేక కళాకారులు, అప్పటికి జేఏసీ లేదు, కోదండరాం గారి దేవిప్రసాద్ గారు నిర్మాణం కాలేదు. రైట్, దేవిప్రసాద్ గారు, మనం ఒక 14 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి, ఓకే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారి సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. అదే క్రమంలో మరి రెండు సార్లు అంటే 2 పర్యాయాలు ఆయన సీఎంగా తెలంగాణను పాలించారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. సో ఆయన చేసిన ఉద్యమ పోరాటాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నిజంగా తెలంగాణ ఏర్పడిన తర్వాతనే కొంత స్వేచ్ఛావాయులు పీల్చుకున్నట్టు మనం, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా కావచ్చు కొంత సెకండ్ క్లాస్ పీపుల్గా పిలుచుకునే వాళ్ళం. సో ఇవన్నీ మనం ఓకే. కానీ ఇప్పుడు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తుందా? ఇప్పుడు నేనేంటంటే, అప్పుడేమో తెలంగాణ ఉద్యమం పూర్వ వైభవం అంటే, తెలంగాణ ఉద్యమ వైభవం ఇప్పుడు ఎప్పుడు రాదండి. ఒక ఉద్యమం ఉన్నప్పుడు ఉండేటువంటి వైభవం వేరు, ఒక రాజకీయ పార్టీగా మారిన తర్వాత అది చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి కూడా తోడైతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉద్యమంలో నడుస్తున్నప్పుడు చాలా మంది పెద్దలు చెప్పేది ఏంటంటే, స్వరాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి. ఏర్పడి జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, రకరకాల రాష్ట్రాలు ఏర్పడి, ఏ రాష్ట్రానికి కూడా తెలంగాణ ఒకవేళ ఏదైనా రాష్ట్రం సాధిస్తే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక భవిష్యత్తు చిత్రపటం అనేటువంటిది ఏ రాష్ట్రాలకు కూడా సరైనటువంటిది లేదు. ఎందుకంటే ఇక్కడ అనేక మంది మేధావులు, అనేక మంది విద్యార్థులు, అనేక మంది కళాకారులు, ముఖ్యంగా ఆనాడు ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ఆర్ఎస్సీ నుండి ఆర్ఎస్ఎస్ వరకు, అంటే ఇప్పుడు మావోయిస్ట్ గా పార్టీగా ఉన్నటువంటి ఆనాటి పీపుల్స్ వారి దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ వరకు కూడా అందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం వల్ల దీనికి ఒక క్రెడిబిలిటీ వచ్చింది. కాబట్టి ఆ ఉద్యమంలో వచ్చినటువంటి ఎజెండానే తర్వాతి కాలంలో నీళ్ల విషయంలో కావచ్చు, లేకుంటే కాకతీయ మిషన్ లాంటి తీసుకొచ్చి చెరువులు నింపడం కావచ్చు, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవడంలో ఏమైపోయిందంటే 10 ఏళ్లు కేసీఆర్ గారి పాలనలో అనేక ఆకాంక్షలు నెరవేరేటువంటి ప్రయత్నం జరిగింది. ఇంకా చాలా ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఒకటే సెకండ్. జయశంకర్ గారు ఏమన్నారంటే, తెలంగాణ తెచ్చుకోవడం 10%, ఇది 100% కావాలంటే ఒక సుదీర్ఘ కాలం ప్రయాణం చేయాల్సిందే అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనంలోకి ఉంచుకోవాలి. ఆ సుదీర్ఘ ప్రయాణంలో మనం ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. రైట్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల మద్దతు ఉంది. ఇప్పుడు 14 ఏళ్ల ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాలు అధికారం చెలాయించిన పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక నాటి పోరాట స్ఫూర్తి అయితే మరి భావితరాలకు ఇది ఆదర్శమే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే పునర్వైభవం దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులేస్తుందా? అదే క్రమంలో మరి అప్పుడున్న మద్దతు ఇప్పుడు లభిస్తుందా? 10 ఏళ్ల మరి ప్రభుత్వ పాలన కావచ్చు, దాంట్లో ప్రతిపక్షానికి పరిమితం కావడం కావచ్చు, ఇప్పుడు
పాలన తర్వాత. సో భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది మాత్రం వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ రేపటి దీక్షా దివస్ చాలా ఘనంగా నిర్వహించేందుకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా ఏర్పాట్లు చేస్తోంది. ఇదే క్రమంలో మరి ఈ చర్చలో పాల్గొన్న దేవిప్రసాద్ గారికి అలాగే రాజ్మోహన్ గారికి కాంగ్రెస్ నాయకులు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. సో ఇది ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి 9090.